హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎలా ఉన్నారండి? మేము బాగున్నాము, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చేయబోయే వంట గోంగూర రొయ్యల కర్రీ విత్ పులావ్ రైస్. ఇప్పుడు రొయ్యలు క్లీన్ చేసుకుందాము. దీంట్లో కొంచెం బ్లాక్ థ్రెడ్ లాంటిది ఉంటుంది, అది తీసి వండుకుంటే ఆరోగ్యానికి మంచిది. క్లీన్ చేసుకున్న రొయ్యలకి కొంచెం సాల్ట్ మరియు పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక కట్ట గోంగూర కూడా తీసుకున్నాను. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి రొయ్యల్ని. కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని మనం ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇందాక స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి రొయ్యలు, ఇప్పుడు ఉడికాయి. ఇప్పుడు దీన్ని దింపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో మనం ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. గోంగూర వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఒక 4 గ్రీన్ చిల్లీస్, ఒక టమాటా వేసుకుందాం. కొన్ని వాటర్ పోసి ఉడకనిచ్చుకుందాం. గోంగూర మనం ఉడకబెట్టుకున్నాం కదండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము కర్రీకి ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా తగినంత ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు మనం ఒక దాల్చిన చెక్క 3 లవంగాలు వేసుకుందాం. మనం చాప్డ్ ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము, ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి. ఇప్పుడు మనం 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, ఇప్పుడు అంత పచ్చివాసన పోయేలాగా వేపుకున్నాము. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఉడకబెట్టుకున్న రొయ్యల్ని వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకొని కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇదంతా ఒకసారి కలిపి 5 మినిట్స్ ఉంచుదాం. ముందుగా మనం ఉడకపెట్టిన ఈ గోంగూరని మెత్తగా ఇలా వెనుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇందాక కొంచెం వేసాము, ఆనియన్స్ వేగేటప్పుడు సరిపోలేదు, ఇప్పుడు కొంచెం వేసుకున్నాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. కర్రీలో ఆయిల్ సపరేట్ అయింది చూడండి, మనకి ఇంకా అయిపోయినట్టే కర్రీ వచ్చేసి. ఇప్పుడు మనం ధనియాల పౌడర్ వేసుకుందాం 1 స్పూన్, అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం. నేను చేసే స్టైల్లో గోంగూర రొయ్యల కర్రీ చేసి చూపించానండి మీకు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు పులావ్ రైస్ కోసం ఒక 3 స్పూన్స్ గీ వేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఆల్ స్పైసెస్ వేసుకుందాం. అవి వేగాయి కదండి, ఇప్పుడు కొంచెం కాజు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకున్నానండి, చాప్డ్ ఆనియన్స్ వేస్తున్నాను.
ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి కదండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు పుదీనా కూడా వేసుకుందామండి. టమాటా, గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. గరం మసాలా వేసుకుందామండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. అదే గ్లాస్తో ఇప్పుడు 3 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకుందాం. ఇప్పుడు రైస్ కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేదాకా ఉంచుకుందాం. ఫైనల్గా మనం సింపుల్గా చేసిన పులావ్ రైస్ అయిపోయిందండి. శీతాకాలం మనసు నా మనసున చోటడిగిందే, సీతకు మల్లె నాతో అడుగేసే మాటడిగిందే, నాకు నువ్వే గుండెలో నా అన్నదంతా విన్నావే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నావే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నీ మనసును గెలిచారు, అచ్చం నువ్వు కలగన్నట్టే నీ పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నీ మనసును గెలిచారు, అచ్చం నువ్వు కలగన్నట్టే నీ పక్కన నిలిచారు. హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఈరోజు మా లక్ష్మీస్ కిచెన్ హబ్లో గోంగూర రొయ్యలతో కర్రీ చేశారండి. అందులోకి లైట్ మసాలా దినుసులతో పులావ్ రైస్ కూడా చేశారు. ఇది టేస్ట్ చేద్దామండి. చాలా బాగుందండి, మంచి టేస్ట్గా ఉంది. మంచి టైగర్ రొయ్య అండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సూపర్ అండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక మంచి వంటకంతో తర్వాత వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.